ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఈ బీజీఎం మీద చేయమని మన సబ్‌స్క్రైబర్ చాలామంది అన్నారు. అంటే ఇందులో ఏం బీజీఎమే ఉంటది కాబట్టి ఫోటోసే యూజ్ చేసిన. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయనీకి ట్రై చేస్తాను. చూడండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ మాత్రమే. చూసి ఈజీగా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసుకుంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. 100% కైన్ మాస్టర్ ప్రీసెట్ అయితే పెడతాను. మరి మీరు వర్రీ అవ్వద్దు. కొన్నిసార్లు లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే నా ప్రాజెక్ట్ అంటే బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. చాలా బాగుంటది ఇది. లాస్ట్‌లో నేను క్యాప్‌కట్‌లో కూడా యూజ్ చేసిన ఇందులో. క్యాప్‌కట్‌లో 2 ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన. అవి మీకు అంత యూజ్ కూడా కాకపోవచ్చని అనుకుంటా. యూజ్ అయితే నేను చెప్తాను, అట్లేం లేదు. ఓకేనా? అది ఓన్లీ ఐలో ఏదైతే పవర్ ఉంటదో సూపర్ పవర్ లాంటివి, అలాంటివి యాడ్ చేసిన. కొంచెం షేక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసిన కొన్ని. ఓకే. అవి ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. ఇందులో గ్రూప్స్ అయితే ఉన్నాయి. నేను అన్నీ ఒకటే ప్రాజెక్ట్‌లో ఇద్దామని ప్లాన్ చేసిన నేను ఫుల్ ప్రాజెక్ట్‌గా. కానీ ఈ 4 ఫోటోస్‌కే చాలా ఎంబీ అయితే ఎక్కువ అవుతుందని రిమూవ్ చేసిన. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి స్టార్టింగ్‌లో నేనైతే ఒక ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలాంటి ఫోటోస్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో ఈ ఫోటో ఇస్తాను. ఈ ఫోటో ప్లేస్‌లో మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఫోటోని ఏదైతే నాని సార్ ఫోటో ఉందో అది రిమూవ్ చేసి ఇస్తాను. మీరు దానిపైన మీ యొక్క ఫోటో పెట్టి కొంచెం రెడ్ కలర్ లాగా కొంచెం కన్వర్ట్ చేసుకొని మీకు ఐడియా అయితే ఉంటది. నేనైతే ఇస్తాను. ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే ఇస్తాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఫోటో పెట్టుకోండి, బాగుంటది. ఓకేనా? ఇప్పుడు మనమైతే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కరెక్ట్‌గా ఉంటది ఇది. కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. మల్టిప్లై చేసుకోండి. కింద ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు రాండమ్ అనే ఒక యానిమేషన్ అయితే ఉంది. చాలా సార్లు చెప్పాను నేను. ఆ రాండమ్ యానిమేషన్ పెట్టి దానికి టూ మచ్ అనే ఎఫెక్ట్ అయితే ఉంటది. ఆ ప్రీసెటే ఉంటదది. ఓకే. దాంట్లో 7% పెట్టుకోండి. కాపీ చేసి పైన ఏదైతే వీడియో ఉందో దాన్ని కూడా 7% పెట్టుకుంటే సెట్ అయిపోతది ఇలా. ఓకేనా? సెట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రూప్స్ అయితే ఉన్నాయి. కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి ఫోటోని డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో కరెక్ట్‌గా పెట్టుకోండి. ఓకే. కరెక్ట్‌గా గ్రూప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఈడు ఈ ఫోటో ఏదైతే యాడ్ చేశారో అదే ఫోటో పొజిషన్ అనేది ఆ ఫోటోలో కూడా రావాలి. కాబట్టి ఈ ఫోటోకి ఉన్న కాపీ చేసుకోండి. మళ్ళీ అదే గ్రూప్‌లో ఇంకో ఫోటో ఉంది కదా! దాన్నైతే ఇంకో గ్రూప్‌ని ఓపెన్ చేసి ఫోటో డిలీట్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కటి కాపీ చేసి ఇలాగైతే పేస్ట్ చేస్తే ఫోటో సైజ్ కరెక్ట్‌గా వస్తది. దానికి మీరు అసలు కట్ అవుతున్నట్టు ఆ ఫీల్ అనేది రాదు. కాబట్టి ఇలా చెయ్యండి. ఓకేనా? ఓకే. మళ్ళీ ఇంకో గ్రూప్ ఓపెన్ చేసిన ఫోటో డిలీట్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. ఈ గ్రూప్ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇంకో గ్రూప్‌ని ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నా. కాబట్టి ఇలా చేయండి. మీకు చాలా ఈజీగా ఉంటది. మళ్ళీ కట్ అవుతున్నట్టు బ్యాడ్‌గా కనిపిస్తది. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా పోతదది. బాగుంటది. ఓకేనా? ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ ఫోటోస్ అయితే యూజ్ చేద్దాం. ఓకే. నేను కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే. మీరు ఏదైనా ఫోటోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కొన్ని పెడదాం. ఓకే. రైట్. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్టే ఉంటది. ఇది చాలా సింపుల్ ఇది. ఓకే. 2 ఎఫెక్ట్‌లో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒకటే ఫోటో గ్యాప్ ఇచ్చి మిగతా అన్ని ఫోటోస్‌కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఒకటే ఫోటో చాలు గ్యాప్ ఇచ్చి మిగతాదన్నీ అయితే మీరు పేస్ట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఆ ఒకటే ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి ఇది. దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి ఆ చిన్న సైజులో ఉన్న ఫోటోకి అయితే మీరైతే పేస్ట్ చేయండి. అంతే. మీ ఎడిటింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడైతే ఒకటి చేసిన నేనేందంటే ఇక్కడ ఏదైతే ఫోటో యాడ్ చేసినానో అదే ఫోటోని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసిన. మీరు కూడా అలా ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఇంతే. ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్‌గా సేవ్ చేసుకోండి. 100% కైన్ మాస్టర్ ప్రీసెట్ అయితే పెడతాను. చూసి యూజ్ చేసుకోవచ్చు. జై హింద్. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు క్యాప్‌కట్‌లో ఏదైతే సూపర్ పవర్ ఉందో ఇక్కడ చూడండి. ఇది యాజిస్‌లో ఏదైతే అది పవర్ వస్తుందో అలాంటివి కావాలంటే మీరైతే ఇక్కడ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత బాడీ ఎఫెక్ట్‌లోకెళ్తే ఇక్కడ మీకు సూపర్ పవర్ అని ఉంటది. అందులో ఈ ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్నైతే యూజ్ చేసుకోవచ్చు లైటింగ్ టైప్‌లో. ఓకే. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ఓన్లీ వీడియో యాడ్ చేసినా ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినా
ట్రై చేయండి. లేకపోతే షేక్ ఎఫెక్ట్ కొంచెం వైబ్రేషన్ లాగా రావాలి అనుకుంటే వీడియో ఎఫెక్ట్‌లోకెళ్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కూడా ఉంటది. అది కూడా ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.